ఓం నమ శివాయ అందరికీ ఫ్రెండ్స్, మనకు కొత్తగా ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ నుండి ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం డైరెక్ట్గా మీ బ్యాంక్ అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం చూడండి, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది బజాజ్ ఈఎంఐ కార్డ్కి సంబంధించి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది డైరెక్ట్గా మీ బ్యాంక్లో. బట్ ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒకటే ఒక టర్మ్ అండ్ కండిషన్ అనేది ఉంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీకోసం టర్మ్ అండ్ కండిషన్ అనేది చెప్తున్నా చూడండి. ఇక్కడ మీరు లాస్ట్ 1 మంత్ నుండి ఎలిజిబిలిటీ లిమిట్ కనుక మీరు చెక్ చేసుకొని ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఆఫర్ అనేది ట్రై చేయకండి. ఎవరైతే మీరు 2 మంత్ బ్యాక్ కానీ 3 మంత్స్ బ్యాక్ కానీ లేకపోతే ఒక 1 ఇయర్ బ్యాక్ కానీ లేకపోతే ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయినా ఉండని ఆ టైంలో మీరు ఈ ఆఫర్ని ట్రై చేసుకొని ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీరు ఈ ఆఫర్ అనేది ట్రై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరు అందరు డైరెక్ట్గా ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా మీ బ్యాంక్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు లాస్ట్ 30 డేస్ నుండి మీరు ఈ ఆఫర్ని ట్రై చేసుకొని ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు కాకుండా రిమైనింగ్ అంతకుముందు మీరు ఎన్ని ఇయర్స్ అన్నా ఉండని ఎన్ని మంత్స్ బ్యాక్ అన్నా మీరు ఈ ఆఫర్ని ట్రై చేసుకొని ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్నా కూడా మీరు మళ్ళీ ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 30 డేస్ లోపల మీరు ఈ ఆఫర్ని ట్రై చేసుకొని క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే లాస్ట్ 30 డేస్ లోపల ఈ ఆఫర్ని ట్రై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కాకుండా రిమైనింగ్ మెంబర్స్ ఓల్డ్ యూజర్ దాంట్లో అంతకుముందు మీరు ఈ ఆఫర్ని ట్రై చేసుకొని ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంతకుముందు ట్రై చేసుకొని మీకు లిమిట్ కనుక రాకపోతే నాట్ ఎలిజిబుల్ అని వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ట్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరు అందరు డైరెక్ట్గా ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. సింపుల్గా మీరు ఆఫర్ లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మీరు మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేస్తేనే మనకు ట్రాకింగ్ అనేది అవుతుంది. దానివల్ల క్యాష్ బ్యాక్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. సో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో అందుకోసమే ఓన్లీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా సింపుల్గా ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెడతాను. అక్కడ పెట్టిన ఆఫర్ లింక్ పైన క్లిక్ చేయండి. మీ యూపీఐడి అడుగుతుంది, యూపీఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత బజాజ్ ఈఎంఐ కార్డ్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఆ విధంగా రీడైరెక్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మీరు ఈ ఆఫర్ ట్రై చేసుకొని క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ బజాజ్ ఈఎంఐ కార్డ్కి సంబంధించిన ఎంతో కొంత లిమిట్ అనేది చూపిస్తుంది. జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. ఓల్డ్ యూజర్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సింపుల్గా యూపీఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. బజాజ్ ఈఎంఐ కార్డ్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్ అలాగే మీ పాన్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. వీటి మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఎంతో కొంత లిమిట్ కనుక వచ్చినట్లయితే మాత్రం జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఫైనల్ స్టెప్లో 530 రూపీస్ అనేది పేమెంట్ చేయమని చూపిస్తుంది. ఆల్రెడీ మీరు ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఆటోమేటిక్గా లిమిట్ చూపిస్తుంది. జస్ట్ మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత 530 రూపీస్ పేమెంట్ చేయమని ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ నుండి మీరు ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి లైక్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం నుండి కానీ
ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి 530 రూపీస్ అనేది పేమెంట్ చేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు, నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా చేయండి. కొత్త వాళ్ళు ఉన్నా కూడా జస్ట్ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి, లిమిట్ వచ్చేస్తుంది, కంటిన్యూ చేయండి. మీరు కూడా 530 రూపీస్ అనేది ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసుకున్న వెంటనే మనకు బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది వచ్చేస్తుంది. బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది ప్లస్ దాంతోపాటు మనకు అక్కడ మీకు ఎంతైతే లిమిట్ చూపిస్తుందో ఆ లిమిట్ కూడా ఉంటుంది. మీరు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ యూజ్ చేసుకొని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ షాపింగ్ అనేది చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు మీరు 530 రూపీస్ అనేది పేమెంట్ చేస్తారు కదా, మళ్ళీ మాకు ఇక్కడ 530 రూపీస్ లాస్ అవుతుంది కదా అని కూడా మీరు ఆలోచన చేస్తారు. దానికోసం నేను చెప్తున్నా చూడండి, స్టార్టింగ్లో ఏదైతే యూపీఐడి ఇస్తారో ఆ యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో వితిన్ 24 to 48 అవర్స్ లోపల ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్లో వచ్చేస్తుంది. అందులో నుండి మీరు 530 రూపీస్ అనేది మైనస్ చేయండి. మైనస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు ఉంది చూడండి. ప్రతి ఒక్కరు ఈ ప్రాసెస్ని మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఓల్డ్ యూజర్స్ అలాగే కొత్త వాళ్ళు కూడా ఈ ఆఫర్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. వితిన్ 24 to 48 అవర్స్ లోపల డైరెక్ట్గా స్టార్టింగ్లో ఏదైతే యూపీఐడి ఇస్తారో ఆ యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్కరికి మెన్షన్ చేసినంత వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.